'అగత్య'. ఇందులో 'జీవా' లీడ్ రోల్‌లో యాక్ట్ చేశాడు. అండ్ ఈ మూవీ రన్ టైమ్ కేవలం 2 అవర్స్ 16 మినిట్స్ మాత్రమే. ఈ సినిమాని తెలుగులో భారీగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయాలనుకున్నారు. బట్ ఏమైందో తెలీదు కానీ అస్సలు ప్రమోషన్సే చేయకుండా సినిమా వచ్చిందని కూడా చాలా మందికి తెలియకుండా ఈరోజు థియేటర్స్‌లో రిలీజ్ అయింది. నేను 'ప్రసాద్ ల్యాబ్స్‌కి' మీడియా షో ఉంటే వెళ్ళా. సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్‌గా ఇస్తున్నా కొట్టేయండి. కమింగ్ టు ద స్టోరీ లైన్, 'అగత్య' ఒక ఆర్ట్ డైరెక్టర్. తన ఫస్ట్ ఫిల్మ్ కోసం ఒక ఓల్డ్ ఫ్రెంచ్ ప్లేస్‌ని షూట్ కోసం వాడుకోవడానికి వస్తే, కొన్ని అనుకోని సిట్యుయేషన్స్ వల్ల ఆ మూవీ ఆగిపోతుంది. అయితే ఆ లొకేషన్‌ని స్కేరీ హౌస్‌గా మార్చి బిజినెస్ చేద్దామనుకున్న 'అగత్యకి' బిల్డింగ్‌లో ఎదురైన దెయ్యాల సమస్య ఏంటి? ఆ దెయ్యాలకి, ఈ 'అగత్యకి' మధ్య ఉన్న లింక్ ఏంటి? అనేది మూవీ బేసిక్ స్టోరీ లైన్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ చాలా బాగుంది. సిద్ధ వైద్యం ఎంత గొప్పదో, అది ఎంతమందికి జీవం పోసిందో కొన్ని సీన్స్ అండ్ డైలాగ్స్‌లో బాగా చెప్పారు. బీజీఎం బై యువన్ శంకర్ రాజా ఈస్ డీసెంట్. మూవీలో అన్‌ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా కొన్ని వర్క్ అయ్యాయంటే అది యువన్ గారి బీజీఎం వల్లనే అని చెప్పాలి. సాంగ్స్ గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ సమ్ ఎమోషనల్ సీన్స్ వర్క్డ్ వెల్. అండ్ అలానే కొన్ని సింగిల్ లైన్ పంచెస్ కూడా బాగా ల్యాండ్ అయినాయి. సినిమాటోగ్రఫీ ఈస్ డీసెంట్ అంతే. ఇదొక పీరియాడిక్ ఫ్యాంటసీ హారర్ ఫిల్మ్. ఇలాంటి ఫిల్మ్స్‌లో సినిమాటోగ్రఫీ చాలా బాగుండాలి. మరీ అంత కాకపోతే ఇట్ జస్ట్ కాంప్లిమెంటెడ్ ద ఫిల్మ్ అంతే. ఎడిటింగ్ ఈస్ డీసెంట్. చాలా టైట్‌గా కట్ చేసుకున్నారు ఫిల్మ్‌ని. అండ్ ఎమోషనల్ లెంత్ కూడా సరిగ్గా ల్యాండ్ అయింది. ది బిగ్గెస్ట్ నెగెటివ్ ఆఫ్ ది ఫిల్మ్ ఈస్ ప్రెడిక్టబిలిటీ. స్క్రీన్ ప్లేతో కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళి ఎంగేజింగ్‌గా చేద్దామనుకున్నా, మనం స్టార్టింగ్ నుండి ఏదైతే గెస్ చేస్తామో అదే పిన్ పాయింట్ మిస్ అవ్వకుండా అవుతూ ఉంటది. దీనివల్ల ఏదో పెద్ద ట్విస్ట్ లాగా బిల్డప్ ఇచ్చి రివీల్ చేద్దాం అనుకున్నది కూడా, మాకు తెలుసులేరా బాబు ఈ ట్విస్ట్ అన్న ఫీలింగ్ వస్తది. మూవీలో ఇంకొక పెద్ద ట్విస్టే ఉంటది. అది సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసుంటే మైండ్ బ్లాస్ట్ అయ్యే ట్విస్ట్ అయ్యేది. కానీ పూర్ రైటింగ్ వల్ల అది కూడా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. అండ్ కొన్ని ఐడియాస్ బాగానే రాసుకున్నారు. ఓకే. బట్ రాసుకున్న స్టోరీ మాత్రం మనం చాలా హారర్ మూవీస్‌లో చూసిందే. అండ్ చాలా థిన్ లైన్ స్టోరీ అవ్వడం వల్ల పెద్ద మైనస్ అయింది మూవీకి. అండ్ వీఎఫ్ఎక్స్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అండ్ ఈఫిల్ టవర్ కూడా వీఎఫ్ఎక్స్‌లో చూపించాలన్న థాట్ ఎలా వచ్చింది సార్ మీకు? ప్రతి క్రూషియల్ సీన్స్ ఈ వీఎఫ్ఎక్స్ గట్టి దెబ్బేసేసింది. ఇంకా క్లైమాక్స్ అయితే వామ్మో! పోగో, నిక్ ఛానెల్‌లో పిల్లల బొమ్మలే ఇంకా. దీనివల్ల బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. అండ్ స్టార్టింగ్‌లో వచ్చే కామెడీ సీన్స్ అయితే ఏంట్రా బాబు! ఇలా ఉన్నాయి. ఇప్పుడు నవ్వాలా అని అనిపించేలా రాసుకున్నారు. సినిమా అంతా ఇలానే ఉంటదేమో అని భయపడ్డా. థాంక్ గాడ్ అలా అవ్వలేదు. నౌ కమింగ్ టు ద యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్, 'జీవా' గారు ఎప్పట్లానే బాగా చేశారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ రోల్‌లో యాక్షన్ కింగ్ 'అర్జున్' గారు కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. 'రాశి ఖన్నాకి' పెద్ద స్కోప్ లేదు మూవీలో. ఉన్నంతలో పర్లేదు బానే చేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ ది కాస్ట్ వాళ్ళకిచ్చిన క్యారెక్టర్స్‌లో బాగానే చేశారు. ఇంకా ఫైనల్‌గా చెప్పేదేంటంటే సినిమా ఈజ్ యావరేజ్. ఒకవేళ మీరు చూస్తే ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.